वासुदेवाय 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 ఇప్పుడు విష్ణుమూర్తి బద్రీనాథ్లో ఎలా కొలువయ్యాడో చెప్తాను చూడండి. ఒక రోజు విష్ణుమూర్తి భూలోకంలోని ఘోర తపస్సు చేయాలనుకుంటాడు. కాబట్టి భూలోకంలోని ఒక ప్లేస్ అలా వెతుకుతా ఉంటాడు అనమాట. అప్పుడు బద్రీనాథ్లోని ఒక ఇల్లు తనకి చాలా నచ్చుతుంది అనమాట. ఆ ఇల్లు ఎలా కావాలనుకుంటాడో, ఆ ప్లేస్ ఎలా కావాలనుకుంటాడో సేమ్ అలాగే ఉంటది అనమాట. కాకపోతే ఏంటంటే ఆ ప్లేస్ వచ్చేసరికి శివ పార్వతులది. ఇప్పుడు శివుడిని వెళ్ళి అడిగితే శివుడికి చాలా కోపం ఎక్కువ కదా, అందుకే డైరెక్ట్ గా అడగకుండా ఏం చేస్తాడంటే ఒక చిన్న పిల్లోడ్లాగా మారిపోతాడు అనమాట. చిన్న పిల్లోడ్లాగా మారిపోయి వెళ్ళి ఆ ఇంటి తలుపు కొడతాడు. తలుపు కొడితే పార్వతీదేవికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కదా, చాలా ప్రేమ ఎక్కువ చిన్నపిల్లలంటే. అప్పుడు పార్వతీదేవి వెళ్ళి ఆ చిన్న పిల్లోడిని చారదీస్తుంది. అప్పుడు శివుడు చెప్తాడు అనమాట, పార్వతి ఈ పిల్లోడిని చారదీయకు, ఎందుకంటే ఈ పిల్లోడు చాలా తేడాగా ఉన్నాడు. ఇంత మంచులోని ఈ పిల్లోడు హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమయ్యాడు, కావాలంటే చుట్టుపక్కల చూడు, మంచులో ఎక్కడ పాదాలు అడుగులు లేవు ఈ పిల్లోడు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ అంటే. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి చిన్న పిల్లోడిని అలా అంటావా అది ఇది అని చెప్పి చారదేస్తుంది అనమాట. అప్పుడు ఆ పిల్లోడిని ఇంటి లోపల పెట్టి ఈ శివ పార్వతులు స్నానం చేయడానికి పక్కనే నదిలోకి వెళ్తారనమాట. తిరిగి వచ్చేసరికి ఈ పిల్లోడు లోపల నుంచి గేడ పెట్టేస్తాడు అనమాట ఇంటికి. అప్పుడు ఎంత తలుపు కొట్టినా తలుపు తీయడు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు అనమాట, చూసావో పార్వతి, నేను చారదీయొద్దన్నాను, ఇప్పుడు ఆ పిల్లోడు లోపడే గడువు పెట్టేశాడు, ఇప్పుడు మనకి రెండు దారులు, అయితే ఇల్లుని మొత్తం భస్మం చేయాలి, లేదు అంటే కనుక వేరే చోట వెతుక్కోవాలి మనము అంటే. మరి అప్పుడు పార్వతీదేవికి చిన్నపిల్లలు అంటే ఇష్టం కదా, సో పార్వతీదేవి అంగీకరించదు అనమాట. అప్పుడు శివుడు పార్వతీదేవి నిర్ణయాన్ని గౌరవించి బద్రీనాథ్ వదిలి కేదార్నాథ్లో వెళ్ళి కొలువవుతారనమాట. సో అప్పుడు అలాగా విష్ణుమూర్తి బద్రీనాథ్లో అయితే కొలువయ్యాడు. మెయిన్ చార్ధామ్లో యాత్ర అయిన ఈ బద్రీనాథ్ యాత్రకు రావాలంటే కనుక ముందుగా మనము హరిద్వార్ అయితే చేరుకోవాలి. ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే ఈ యాత్రకు వెళ్ళాలంటే కనుక మనము ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. దాని లింక్ కూడా వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లేదు మీకు ట్రైన్ డీటెయిల్స్ మరియు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా కావాలంటే కనుక దీని ముందు వీడియో కేదార్నాథ్ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. దాని లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే పైన ఐబాల్ మీద క్లిక్ చేయండి, లింక్ ఉంటుంది. ఇదే హరిద్వార్ రైల్వే స్టేషన్. మీరు అలా రైల్వే స్టేషన్ బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగి ఒక జస్ట్ 2 అడుగులు వేస్తే మీకు శివమూర్తి జంక్షన్ వస్తుంది అనమాట. చూడొచ్చు శివుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ రండి, ఇది జస్సారాం రోడ్. ఇక్కడ మీకు బడ్జెట్లో రూమ్ దొరికేస్తాయి. సింగిల్ అయితే 500లో, డబుల్ రూమ్ అయితే 800కి వచ్చేస్తుంది. ముందు ఎక్కువ చెప్తారు, మీరు బేరం ఆడండి పర్లేదు. ఆన్లైన్లో అయితే ఇంకా బెస్ట్, booking.comలో చూడండి. ఎందులో బుక్ చేసుకున్నా ఈ ఏరియాలోనే బుక్ చేసుకోండి, ఎందుకంటే మనకి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి. నెక్స్ట్ డే మార్నింగ్ 5కి బద్రీనాథ్కి బస్సు ఉంటుంది. 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు డైరెక్ట్గా బద్రీనాథ్ టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. నా సజెషన్ ఏంటంటే బస్ స్టాప్కి 4:30కి అలాగా వచ్చేయండి. మీరు బస్ స్టాప్ కోసం వెతకనవసరం లేదు, కరెక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది, చూడొచ్చు. ఇదే మన బస్సు, ఆర్టీసీ రన్ చేస్తుంది అనమాట. బస్సు ఎక్కే ముందు ఇలా సీట్ నెంబరు చేతి మీద రాస్తారు, మనం ఆ సీట్లోకి వెళ్ళి కూర్చోవాలి. అందుకే 30 మినిట్స్ ముందుగా రండి. బస్సు లోపల చూసుకుంటే ఇలా ఉందన్నమాట. లేదు అనుకుంటే బస్ స్టాండ్ బయట ఇలా ప్రైవేట్ బస్సులు ఉంటాయి, 800 నుండి 900 ఛార్జ్ చేస్తారు. బస్సులో మాత్రం డ్రైవర్ సీట్ వైపే కూర్చోండి, ఎందుకో ముందు చెప్తాను. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే హరిద్వార్ గంగానది. ఇక్కడ గంగానది హారతి ఇస్తారు, చాలా బాగుంటుంది. నేను మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను. మీరు అలా ట్రావెల్ చేశాక మీకు దేవప్రయాగ్ వస్తుంది. ఇదే అల్కానంద రివర్ మరియు భగీరథి రివర్ సంగం అనమాట. అల్కానంద రివర్ వచ్చేసరికి మనకి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ నుండి వస్తుంది. భగీరథి వచ్చేసరికి గంగోత్రి నుండి వస్తుంది. ఏదైతే మట్టి వాటర్లో ఉందో అది కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్ నుండి వస్తుంది. ఫ్రెష్గా ఉన్నదేమో గంగోత్రి నుండి వస్తుంది అనమాట. ఇది బస్సులో నుండి చూడాలంటే డ్రైవర్ సీట్ వైపు కూర్చోవాలి, అందుకే మీకు ముందే చెప్పాను.
మీరు దేవప్రయాగ్ నుండి అలా 65 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక మీకు రుద్రప్రయాగ్ వస్తుంది అనమాట. ఇది కూడా సంగం మందాకిని రివర్ వచ్చి అల్కానంద రివర్లో కలుస్తుంది అనమాట. మందాకిని వచ్చేసరికి కేదార్నాథ్ నుండి వస్తుంది, చూడండి ఫ్రెష్గా వాటర్ ఉంటుంది. అల్కానంద రివర్ వచ్చేసరికి బద్రీనాథ్ నుండి వస్తుంది అనమాట. మట్టి వాటర్లో ఉన్నది చూడండి. డ్రైవర్ సీట్ వైపు కూర్చుంటే ఇది చూడొచ్చు, అందుకే ముందే చెప్పాను. ఇక్కడ నుండి 110 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేసిన తర్వాత మీకు జోషిమత్ అనే ఊరు వస్తుంది అనమాట. ఇదే బద్రీనాథుడి నిలయం. అంటే బద్రీనాథ్లో 6 నెలలు ఫుల్గా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేస్తారనమాట జోషిమత్ అనే ఊరిలోకి. మళ్ళీ 6 నెలల తర్వాత మంచు అంతా క్లియర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బద్రీనాథుడిని మళ్ళీ ఇలా డోలీ రూపంలో ఊరంతా ఊరేగించి మళ్ళీ బద్రీనాథ్ అయితే తీసుకెళ్తారనమాట. చెప్తున్నాను, జోషిమత్ నుంచి మాత్రం అస్సలు వ్యూస్ మిస్ అవ్వద్దు. రోడ్డు జర్నీ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పర్వతాలు అవి ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇదే బద్రీనాథ్ బస్ స్టాండ్. ఇక్కడే మిమ్మల్ని బస్ దించేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ రోడ్లోంచి ఇలాగే వెళ్తే కిలోమీటర్ దూరంలో మనకి టెంపుల్ ఉంటుంది అనమాట. మీకు దారి పొడుగున చాలా హోటల్స్ ఉంటాయి, మీరు ఎక్కడైనా రూమ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం రూమ్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ రేట్ ఎక్కువ. దగ్గర దగ్గర 1500 నుంచి 2000 అయితే ఛార్జ్ చేస్తారనమాట. మీరు అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు కొన్ని ఆశ్రమాలని కనిపిస్తాయి అనమాట. మీరు ఏ ఆశ్రమంలోకి వెళ్ళినా పర్లేదు, డబుల్ బెడ్రూమ్ అయితే మీకు 500కి వచ్చేస్తుంది. సింగిల్ పర్సన్ అయితే కనుక డార్మెటరీ తీసుకోండి, 400కి అయితే వచ్చేస్తుంది అనమాట. నా రూమ్ నుంచి వ్యూ చూడండి, హైలైట్గా ఉంది అసలు. అక్కడేమో వాటర్ ఫాల్స్, పైనేమో మంచు కొండలు, ఇంకో ఇక్కడ కొండ, పైన మంచు చూడండి, మేఘాలు ఎలా కమ్మిస్తుందో, హైలైట్. ఇంకో అదే టెంపుల్ అన్నమాట. ఇదే టెంపుల్ చూడొచ్చు, బద్రీనాథుడు. జై బద్రీనాథ్, జై బద్రీనాథ్. ఇంకో ఇదే నా రూమ్ అనమాట. వ్యూ మాత్రం హైలైట్గా ఉందబ్బా, సూపర్. మీరు అలా మార్నింగ్ లేచిన తర్వాత అలా టెంపుల్ దగ్గరికి రండి. మీరు మార్నింగ్ రూమ్ లో ఫ్రెష్ అయితే ఫ్రెష్ అవ్వండి, లేకపోతే గనక టెంపుల్ కిందనే మీకు తప్పకుండా ఉంటది అనమాట. న్యాచురల్ గా హాట్ వాటర్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చాలా మంది స్నానం చేస్తున్నారు చూడండి, మీరు కూడా ఇక్కడే స్నానం చేసి మీరు టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. మీరు అలా టెంపుల్ బయటకు వచ్చి ఒక 2 అడుగులు వేసారంటే కనుక మీకు బ్రహ్మ కపాలం అనే ప్లేస్ వస్తుంది అనమాట. ఈ బ్రహ్మ కపాలం చరిత్ర ఏంటంటే, ఒక రోజు బ్రహ్మ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవడం కోసం కైలాసం అయితే వెళ్తాడనమాట. కానీ మహాశివుడు బయటికి వెళ్తాడనమాట. ఈ లోపలనే బ్రహ్మ రావడం పార్వతీదేవి దూరం నుంచి గమనించి మహాశివుడే వస్తున్నాడు అనుకొని వెళ్ళి కాళ్ళు కడగడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది గమనించిన బ్రహ్మ ఈ లోకాలకంతా అధిపతి నేనే అనుకొని ఫీల్ అయ్యి గర్వంగా ఫీల్ అవుతాడు అనమాట. ఇది చూసి శివుడు తన అహంకారం పోగొట్టాలని తన 5వ తలను అయితే నరికేస్తాడు అనమాట. సో అప్పుడు ఆ బ్రహ్మ కపాలం శివుడి చేతికి అంటుకుపోతుంది అనమాట. ఫైనల్ గా ఈ బ్రహ్మ కపాలం అనే ప్లేస్ కి వచ్చిన తర్వాత శివుడి చేతి నుంచి అయితే ఆ బ్రహ్మ కపాలం ఊడి కిందన పడిపోతుంది అనమాట. అందుకే ఇక్కడ పిండ ప్రదానాలు అది చేస్తే మంచిదని చెప్పి అందరూ ఇక్కడ పిండ ప్రదానాలు అయితే చేస్తారనమాట. సో ఇది బద్రీనాథ్ టెంపుల్. చూసారు కదా, 3వ రోజు జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. నాకైతే దర్శనానికి 1 గంట పట్టింది. సో అది వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై బద్రీనాథ్.